ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో మనము ఆయన యొక్క నూతన వాత్సల్యంతో ఎంతో క్షేమంగా చక్కగా ఈ దినాన్ని గడుపుతాము. ఆయన యొక్క కాపుదలలో భద్రంగా జీవిస్తామని నమ్ముతూ ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ ఈ ఉదయకాలంన మనము మన ధ్యానానికి వెళ్దాం. మనము అందమైన పువ్వులను చూస్తూ ఉంటాము. వాటి యొక్క అందాన్ని చూసినప్పుడు అబ్బా, దేవుడు ఎంత బాగా సృష్టించాడు కదా అని అనిపిస్తుంది కదా. పువ్వులను చూస్తూ ఉంటాము, అలాగే పక్షులను చూస్తూ ఉంటాము. రకరకాల పువ్వులండి, ఒకటి కాదు కదా, ఎన్ని రకాల పువ్వులు. ఒక్కొక్క పువ్వుకు ఒక ప్రత్యేకత, ఒక అందం. అలాగే ఆకాశంలో ఉండే రకరకాల రంగులు, విన్యాసాలు. మరి పక్షుల రకరకాల పక్షులు ఎంత అందంగా ఉంటాయో కదా కొన్ని పక్షులు అయితే. మరి ఆ పక్షులకు ఒక్కొక్క పక్షికి ఒక ప్రత్యేకత. మరి అవి ఆకాశంలో ఎగురుతున్న విధానం చూసినా మనకు అన్ని విషయాల్లో కూడా మనకి ఎంతో ఆనందం అనిపించి మనము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉంటాము. అయితే ప్రతిసారి సృష్టించిన ఆ సృష్టాన్ని చూసి మనము ఎంతో సంతోషించిన ఆ సమయంలోనే మనం ఇంకొకటి మర్చిపోతూ ఉంటాం. ఏంటంటే నీవు నేను, మనల్ని దేవుడు ఎలాగో చేశాడు, మన యొక్క బ్యూటీ, మనలో ఉన్న ప్రత్యేకతలు, మనలో ఉన్నటువంటి సమస్త విధములైన అద్భుతమైన ఈ మన సృష్టి విధానం, దీన్నంతా చూసినప్పుడు కూడా మనం అలాగే దేవుని స్తుతించాలి. ఎందుకంటే దేవుడే కదా నిన్ను నన్ను సృష్టించాడు. మనము ఈ లోకంలో ఉన్న ఈ సృష్టిని, సెలయేళ్లను, అందమైన నదీ జలాలను, చెట్లను, ఇంకా అన్నీ, ఈ సృష్టిని అంతటిని చూసి ఎంతగానో సంతోషిస్తాం. కానీ మనం కూడా సృష్టిలో ఒక భాగమే కదా మనం కూడా. అందుకే దావీదు ఒకసారి గుర్తించాడు. మరి ఈ సముద్రాలను, చెట్లను, మరి సూర్యోదయము, సూర్యాస్తమయము, ఇవన్నీ చూసి మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాము. మరి చిన్న చిన్న మొక్కలు ఎలా పెరుగుతున్నాయో అవి చూస్తే మనకి ఎంత సంతోషమవుతుంది. అయితే అన్నిట్లో కూడా మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ ఆయన సృష్టే కదా. ఆయన సృష్టించినటువంటి దానిలో ఒక భాగం. అయితే దేవుడు ఏది సృష్టించినా కూడా దానికి అనవసరంగా ఏ దాన్ని కూడా సృష్టించలేదండి. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని ఎంత సృష్టించిన తర్వాతనే మనల్ని, అంటే మనిషిని, మానవులను సృష్టించాడు. అంటే ముందుగా ఆయన ఈ లోకములంతటిని కూడా సిద్ధం చేసి ఉంచాడు. ఈ లోకంలో ప్రతిదీ కూడా మనకు ఉపయోగకరంగా ఉండేటట్లుగా, మనకు కంఫర్టబుల్గా ఉండేటట్లుగా ఈ భూమి ఏ విధంగా ఫలవంతంగా ఉండాలో, మరి అందుకు తగినటువంటి వాటర్ సోర్సెస్ ఏ విధంగా ఉండాలి, మరి ఆకాశ నక్షత్రములు, చంద్రుడు, సూర్యుడు, మనకు వెలుగు, అన్నీ కూడా ముందుగానే దేవుడు సమస్తం సృష్టించిన తర్వాతనే నిన్ను నన్ను సృష్టించాడు. అయితే మనకిచ్చినటువంటి గొప్పతనము ఆయన ఇంకెవరికి ఇవ్వలేదు. మరి దావీదు అందుకే ఎంతో ఆరాధనతో, ఎంత రెస్పెక్ట్తో, ఆరాధనతో దేవునితో చెప్తున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అని చెప్తూ, అసలు ఈ కీర్తన 139వ కీర్తన చదివినట్లయితే మనము దావీదు యొక్క ఆరాధనను మనం కూడా ఆరాధించగలం. మనకు కూడా అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అని చెప్తూ అతడు అంటాడు, దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఎంత అద్భుతం కదా. నిజంగా దేవుని తలంపులు మన పట్ల ఎంత గొప్పవి. అసలు ఆ తలంపుల మొత్తమే మనం లెక్కించలేమంట. అంటే
ఆయనకు మన పట్ల ఎన్ని ప్రణాళికలు ఉన్నాయి, ఎన్ని గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఎప్పుడూ తలంచము. నిజంగా తలంచితే మనకు కూడా ఇలాంటి ఆరాధనే మన హృదయాలలో నుంచి పుట్టుకొని వస్తుంది. మరి మన జీవితంలో మనకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఒక పెద్ద చెట్టుని కట్ చేసినామనుకోండి కిందికి అడ్డంగా, అప్పుడు ఆ యొక్క మొత్తము ఆ కాండం ఉంటుంది కదా, ఆ కాండము ఆ పైభాగం మనం చూసినట్లయితే ఇట్లా అనేక వృత్తాలుగా ఉంటుంది. అన్ని సర్కిల్స్ ఉంటాయి. దాన్ని బట్టి దాని యొక్క జీవితం ఎంతకాలము అని సైంటిస్టులు నిర్ధారిస్తారంట. దానిలలో అంటే అవన్నీ కూడా ఏదో మచ్చలు మరకలు అవన్నీ ఉన్నట్లు ఉంటాయి కదా. మనం కూడా మన జీవితాలలో మనకు కూడా ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, మరి శ్రమలు ఉండొచ్చు, మనకు కూడా దిగుళ్ళు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు కదా. ప్రతి మనిషిలో కూడా లోపాలు కూడా ఉంటాయి. అయితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రణాళికతోనే సృష్టించాడు. అందుకే మోషేతో ఆయన అంటాడు కదా, కుంటివాణినైనను గుడ్డివాణినైనను చెవిటివాణినైనను ఎవరినైనా పుట్టించింది నేను కాదా, అంగహీనుడిగా ఎవరు పుట్టించారు నేను కాదా అని అంటాడు. దేవునికి తెలియకుండా ఏం జరగదన్నమాట. ప్రతి గర్భంలో పుట్టుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని చేతితోనే సృష్టించబడినటువంటి వారు, నీవు నేను కూడా. అయితే మన కోసం ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము, ఆయన మన కొరకు మనం చేయవలనని కొన్ని సత్క్రియలు సిద్ధపరిచాడంట. అయితే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకంటే ఆ సత్క్రియలు చేయడానికే మనము ఆయన చేత సృష్టించబడిన వారము. ఆయన పని దేవుడు మనకు చెప్తున్నాడు, మనము ఆయన పని అయి ఉన్నాము. ఎంత గొప్ప సంగతి. ఒక శిల్పి ఏదైనా ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు ఆ శిల్పం చాలా అందంగా ఉందని అందరూ అప్రిషియేట్ చేస్తుంటే మరి దేవుడు ఎంత సంతోషిస్తూ ఉంటాడు. ఆ మనిషి ఎట్లా ఆ క్రియేట్ చేసిన వాడు ఎలా సంతోషిస్తూ ఉంటాడో అలాగే మనల్ని చూసి దేవుడు మనల్ని కూడా అంతగా సంతోషంగా చూస్తూ ఉంటాడు. మనము ప్రతి ఒక్కరం కూడా ఎంతో ప్రత్యేకమైన వారమే. ఒక్కొక్కరికి దేవుడు కొన్ని తలాంతులు మనం చెప్పలేని, అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి తలాంతులు ఇంకొక వ్యక్తికి ఉండవు. ఒకరు పెయింటింగ్ చాలా బాగా వేస్తారనుకోండి, ఇంకొకళ్ళు కూడా వేస్తారు. అయితే ఏ వ్యక్తి యొక్క పెయింటింగ్ కానీ ఇంకొక వ్యక్తి యొక్క పెయింటింగ్ కానీ తప్పకుండా డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో మనం అసలు చెప్పేదే లేదు. పాటలు పాడేదే అంతే. మనము ఒక వ్యక్తి పాడిన రీతి కానీ ఇంకొకళ్ళు పాడలేరు. ఎంతో చక్కటి మధురమైన స్వరం ఉండొచ్చు, కానీ ఆ మధురమైన స్వరంతో పాడే పాట ఒక వ్యక్తి పాడిన పాటకి ఇంకొక వ్యక్తి పాడిన పాటకి అసలు కొంచెం కూడా పోలిక అనేది ఉండదు. అంటే అంత డిఫరెంట్గా వైవిధ్యంగా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో కూడా ప్రతి తలాంతులో కూడా దేవుడు ఒక ప్రత్యేకతను కలుగజేసి ఇచ్చాడు. అంతెందుకు, మనకున్నటువంటి వేలి ముద్రలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కనుపాప డిఫరెంట్గా ఉంటుంది. మన ప్రతి ఒక్కరికి డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుందంట. ఎవరికి వాళ్ళకే ఒక సాటి లేని వ్యవస్థను దేవుడు ఒక్కొక్క శరీరంలో కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప తలంపులు కలిగి ఉన్నాడో మనం లెక్కించలేము. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు. ఆయన చెప్తున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. అంత గొప్ప రీతిగా మనల్ని సృష్టించినటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కూడా స్తుతించబద్ధులమై ఉన్నాము. మనకి ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, దిగుళ్ళు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. అయితే అవన్నీ కూడా మరి ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు ప్రతిదాన్ని కూడా ఒక ప్రణాళికతోనే సృష్టించాడు. మన జీవితంలో ఏదైనా జరుగుతుందంటే అందులో కూడా మనము ఒకవేళ దేవుని భాగం ఉందేమో మనకు తెలియదు కదా. కాబట్టి మనము ప్రత్యేకమైన వారం అని మనము ఎప్పటికీ కూడా మర్చిపోబడే వాళ్ళం కాదు. మనం చాలాసార్లు అనుకుంటుంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడు,
దేవుడు నాకు ఇది చేయడం లేదు. ఏదైనా ఆలస్యమైందంటే ఆలస్యమైంది అని అనుకోము, కానీ దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎంత ఎంత లోతుగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన మనల్ని ఈ లోకమునంతటినీ సృష్టించిన దేవుడు, ప్రతి పువ్వుకు, ప్రతి బటర్ఫ్లైకి, ప్రతి పక్షికి రంగులను, వివిధ రకాల రంగులను ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుడు నీ గురించి నా గురించి కూడా అంతే శ్రద్ధతో చేశాడు. కాబట్టి నీవు నేను చాలా ప్రత్యేకమైన వారం. అది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకొని దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లిద్దాం. మనం ఏం చేయాలని దేవుడు నిర్ణయించాడో, ఏం చేయడానికి మనల్ని ఏర్పరచుకున్నాడో దాని గురించి మనం ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో ఆయన చిత్తము నిరిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే మనం ఎంతో ధన్యులం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, నీకే వందనములు, స్తోత్రములు నాయన. ఈ ఉదయ కాలంన తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభా మరి ఎంతో ఆరోగ్యంగా నిద్ర లేపిన దేవా, నీకే వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి నీ ఇచ్చిన ఈ గొప్ప ఉదయాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము శ్వాసిస్తున్నామంటే అది నీ కృప దేవా. ప్రభా ఈ దినం మేము చేయవలసిన పనులన్నింటిలో కూడా మీరు మాకు నీ కృప అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము. ఈ లోకంలో తండ్రి మమ్మల్ని దేని కొరకైతే నిర్మించుకున్నారో, దేని కొరకైతే నియమించుకున్నారో, మేమేం చేయవాలని నీ యొక్క ప్రణాళిక ఉన్నదో అవన్నీ కూడా మాకు తెలియజెప్పమని తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మా ప్రార్థనలు అంగీకరించమని వేడుకొంచున్నాం. ఎంతమంది ప్రభా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ప్రభా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. వారు అడుగుతున్నారు తండ్రి, నువ్వు ఇందు నిమిత్తము ప్రభా మమ్మల్ని నిర్మించావు, ఇందు నిమిత్తము మమ్మల్ని సృష్టించావు, మా యొక్క పని ఏంటి, ఈ లోకంలో మేమేం చేయాలి అని ఎంతోమంది అడుగుతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేసి జవాబిచ్చి తండ్రి వారిని ఆ విధంగా నీ చిత్త ప్రకారంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ కూడా నాయన నీ యొక్క గొప్ప కృపను బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించాలి, స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి ప్రభా. మరి నీవు సృష్టించినటువంటి ఈ జీవితాన్ని మేము కూడా ఎంతగానో జాగ్రత్తగా జీవించడానికి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన అవిధేయతను తొలగించండి. మేము నీ సన్నిధిలో విధేయతతో చక్కగా నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి తండ్రి ప్రభా. వాక్యం ద్వారా మీరు ఎల్లప్పుడూ కూడా మమ్మలను సరిచేస్తూ ఉపదేశిస్తూ నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో అలాంటి వారందరూ కూడా నిన్ను అంగీకరించలాగా వారి హృదయాలను తెరవండి, మనోనేత్రాలను వెలిగించండి. రాకడ ఎంత దగ్గరగా ఉంటుండగా మేమంత సిద్ధంగా ఉండినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. మరి ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించి వారి ప్రయాణాలను క్షేమంగా నడిపించండి మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరు కూడా నీకు మహిమార్థంగా జీవించాలి, నీకు మహిమార్థంగా పనిచేయాలి మా ప్రభా. మరి విద్యార్థులను దీవించండి, వారికి అందరికీ కూడా చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. వారి లోకంలో ఈ లోకపరంగా విద్య యందు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని నీ కొరకు వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాము. ఈ దినము నూతన కార్యములను ప్రారంభిస్తున్న వారు, నూతన బిజినెస్ ప్రారంభిస్తున్న వారు, మరి ఏ కార్యములు, ఇంటి నిర్మాణమైన, మరి గృహప్రవేశాలైనా ఏదైనా సరే తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. శుభకార్యాలు జరిగించే వాళ్ళను దీవించండి. ప్రతి ఒక్క కార్యం కూడా నీకు మహిమకరంగా జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. నిరుద్యోగ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి ప్రభా. వారికి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. మరి మా ప్రభా ఎంతోమందినైనా మరి చాలా కష్టంలో అప్పుల సమస్యలతో ఉంటున్నారు నాయన. దిక్కు తెలియని పరిస్థితులలో ఉంటున్నారు. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా, ప్రతి ఒక్కరికి నీవే దిక్కు మా నాయన. ప్రతి ఒక్కరికి మార్గం చూపేవాడవు నీవే. సహాయం చేయండి. కృంగుదలలోకి ఎవరు వెళ్లకుండా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన.
సంతానం కొరకు ఎవరైతే నీ సన్నిధిలో వెతుకుతూ ఉన్నారో ప్రభా వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, నీవు దయగల దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. ప్రాముఖ్యంగా హాస్పిటల్స్లో ఐసీయూలలో ఉన్నవారు, తండ్రి వెంటిలేటర్పై ఉన్నవారు, వారిని అందరినీ కూడా స్వస్థపరచమని ప్రభా మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి తండ్రి. మా ప్రభా ఎంతమంది అయితేనైనా సర్జరీల గుండా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి ప్రభా. మరి అనేక సమస్యలు, తీవ్రమైన అనారోగ్యాలు కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, స్వస్థపరచండి. కీమోథెరపీలు, డయాలసిస్ల అవసరం లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి సమస్యను, శరీరంలో ఉండే ప్రతి భాగానికి వచ్చే ఏ సమస్య అయినా తండ్రి, ప్రతి సమస్యను కూడా మీరు తీర్చగలిగిన దేవుడు, మీరు స్వస్థపరచగలిగే దేవుడు తండ్రి. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళను కూడా మీరు దర్శించి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి ఆరోగ్యంగా ప్రతి ఒక్కరిని ఉంచండి. కుటుంబ సభ్యులకు ఆందోళన లేకుండా మరి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మరి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అన్యాయాల, అక్రమాలకు గురైనటువంటి వారు న్యాయం కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో ప్రభా, వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి తప్పకుండా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలతో ఎంతమంది ప్రభా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు తప్పకుండా న్యాయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. మరి కుటుంబాలలో కలతలు లేకుండా సహాయం చేయండి. మనస్పర్ధలను తొలగించండి. శాంతిని, సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. వృద్ధులను, చిన్నారులను, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను మీరు క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా దేవ, మరి మా దేశంలో తండ్రి భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాము తండ్రి. మరి సేవకుల మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా. ప్రతి ఒక్కటి కూడా మీరు సరిచేయమని, అరికట్టమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. మరి మా పైన మీ కృప కుమ్మరించండి. ప్రపంచమంతటా శాంతి, సమాధానములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. యుద్ధ వాతావరణం తీసివేయండి ప్రభా. మరి నీరు గప్పిన నిప్పులాగా పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మా తండ్రి, మీరే కనికరించండి ప్రభా. మరి మా ప్రభా ఇశ్రాయేల్ దేశంలో దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ప్రభా. ప్రతి పరిస్థితి మీ ఆధీనంలో ఉందని మేము నమ్ముతున్నాం ప్రభా. మరి రాకడ త్వరలో ఉన్నది. మమ్మల్ని అందరినీ కూడా సిద్ధంగా ఉండుటకు మాకు సహాయం చేయండి. సేవకులందరినీ ఆశీర్వదించండి మా దేవ, మా ప్రభా. మరి కష్టాలు, సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు, దుఃఖాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ఆదరించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డే, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. వారిపైన ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు ఏ కష్టంలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ప్రతి సమస్య నుంచి తండ్రి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటూ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.